రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం రైతులకి వెంటనే అందించాలని, తెలంగాణ తరహాలో రాష్ట్రంలో రైతులకి రుణమాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ భవనంలో జరిగిన రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తానని ప్రధానంగా మనం చెప్పేది దీనికి సంబంధించిన అంశాల మీద దృష్టి పెడుతున్నట్టుగా మంత్రులు గారి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. కానీ వాస్తవానికి భూమికి సంబంధించిన అనేకమైన అంశాలు ఇవాళ రైతులు తన సాగులో పద్ధతులకు సంబంధించి రికార్డులో నమోదు కాదు. ఆ రకంగా రికార్డులో సరిగా నమోదు కానీ రేడియో వచ్చి కనీసం 30% దాన్ని సరిచేయవలసిన అవసరం. అలాగే ప్రభుత్వ భూములు దగ్గర 36 లక్షల ఎకరాల భూముల నుంచి అనేక రకాల ఎక్సైజ్ కానీ రైతులు పేద రైతులు వాళ్ళు సాగులు చేసుకుంటాం కానీ ఇలాంటివి వారికి ఇవ్వటం కానీ అలాగే రెవెన్యూ రికార్డులు వాటిని సాగుదారులుగా నమోదు చేయడం కానీ చేయవలసింది. కాబట్టి ఈ రెవెన్యూ సమస్యలైనా సరే వాటి మీద కేంద్రీకరణ చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్గా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ అక్రమ అలాగే చెప్ప భూముల్లో కానీ పేదల భూముల్లో కానీ అక్రమ రిజిస్ట్రేషన్ కానీ అక్రమంగా పేదల భూములు హస్తగతం చేసుకుని ఉంటే ఖచ్చితంగా విచారణ చెప్పి దాన్ని వెనక తీసుకుని పేదలకు పెట్టడం అనేది మేము స్వాగతిస్తాం. అదే సమయంలో ప్రభుత్వ భూముల్ని పేదలకి హక్కులు కల్పించడం అలాగే ఎస్ఐ భూములకి రక్షణ కల్పించడం ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అది కాకుండా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఖరీఫ్ సీజన్ ప్రారంభించింది. చాలా చోట్ల పంట సాగుతూ ఉంది. అయితే ఐపాంకి సరైన తర్వాత రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే గత 3 సంవత్సరాలు ఉన్నది అట్లాంటిది ద్వారా 12,500కి 19,000కి పడిపోయిన పరిస్థితి ఉంది. అంటే క్యాపిటల్ విధానం వల్ల ఐపాం రైతులు నష్టపోతా ఉన్నారు. ఇలా దిగుమతికి సంబంధించిన ఏదైతే క్రూడ్ పామ్ ఆయిల్ దిగుమతి ట్యాక్స్ పూర్తిగా ఎత్తేసి ప్రత్యేకంగా ఈరోజు క్రూడ్ పామ్ ఆయిల్ ప్రదేశాల నుంచి ఎక్కడ దిగుమతి కావడంతో దేశీయ అన్నదానం నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాలు మార్చుకుని ఇవాళ ఆయిల్ పాంకి సరైన ధర ప్రకటించాలని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నాం. దాంట్లో ఆయిల్ పామ్ ధరలకి కనీస ధర 18,000 రైతుల వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆ ధర నిర్ణయించి అమలు విధంగా చర్యలు ఉండాలి. ఎందుకంటే ఆయిల్ పామ్ ప్రైవేట్ కంపెనీలు రైతులు దోచేస్తా ఉన్నాయి. ఇవాళ రైతులు ఎవరికి నష్టపోతా ఉన్నారు. ఆయిల్ రికవరీ శాతం పేరుతో వాళ్ళు నష్టపరుస్తా ఉన్నారు. పెద్దలు ఆయిల్ పెట్టడం పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సరైన ధర వచ్చే విధంగా చర్యలు